హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు ఈ నటుడు శివాజీ గొడవ ఇప్పుడప్పుడే ఆగేలా లేదండి. ఇది ఏదో నెట్ఫ్లిక్స్లో లాగా అమెజాన్ వెబ్ సిరీస్ లాగా అలా సాగుతూనే ఉంది. ఇందులోకి కొత్త కొత్త వ్యక్తులు వచ్చేస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, బాబు గోగినేని, ఇలా చెప్పుకుంటూ పోతే చదువుకున్న వాళ్ళ లేకపోతే సెలబ్రిటీస్ అనాలా వీళ్ళందరూ కూడా నటుడు శివాజీని హేట్ చేస్తూ అనసూయ గారికి సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉందా, లేకపోతే ఆడవాళ్ళ యొక్క వస్త్ర అలంకరణకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉందో తెలియదు. కానీ వాళ్ళైతే మాత్రం వాళ్ళ యొక్క వ్యాఖ్యలను అయితే వాళ్ళు జనాలకి చూపిస్తున్నారు. అయితే జనాలు ఏమనుకుంటున్నారు మీకు తెలియదు ఏమీ లేదు కదా. మరి ఈ సమస్య ఇక ఆగేది లేదా అంటే గత ఎపిసోడ్లో దీని గురించి మురళీకృష్ణ గారు, అదే డిజిటల్ క్రియేటర్ మురళీకృష్ణ గారితో మాట్లాడాం. బట్ ఈరోజు ఆయన కొత్త విధానాలు ఏమవుతా అంటున్నారు. మరి ఆయన నుండి ఈ విషయాలు ఏమున్నాయో కొంచెం కొత్తగా తెలుసుకుందాం. మరి హాయ్ అండి మురళీకృష్ణ గారు. హలో అండి రమేష్ గారు. హాయ్ అండి. బాగున్నా అండి. అయితే మీరు ఛానల్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన కంటెంట్ కూడా దాదాపుగా చాలామందికి రీచ్ అయిపోయి దాని మీద చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తారు. అయితే నటుడు శివాజీ గారిని నిన్న ఉమెన్ హై కమిషనర్ చైర్మన్ నేరేల శారదా గారు అయితే పిలిపించుకుని ఒక వాంగ్మూలం రాయించుకున్నారంటే ఇంకోసారి అనకూడదని చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారంటే క్వశ్చన్స్ మాకు వచ్చినాయి. బట్ అది అధికారికంగా చెప్పకూడదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. బట్ శివాజీ గారు బయటకు వచ్చి అయితే మాత్రం నేను ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, అందుకు నీకు క్షమాపణ చెప్తున్నాను. బట్ గతంలో తీసుకున్న స్టాండ్ ఇప్పుడు తీసుకుంటానని ఎక్కడ కూడా ఆయన అనకుండానే అక్కడి నుంచి జారుకున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటండి? ఎగ్జాక్ట్లీ నేను చూశానండి. శివాజీ గారు ఉమెన్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం, రావడం, మాట్లాడడం నేను కూడా చూశాను. కాకపోతే దీంట్లో స్టాండ్ తీసుకోకపోవడం వెనకాల అసలు బేసిక్గా ఆయన ఏమన్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన చేసిన నేరం ఏంటి, ఎందుకు ఆయన మీద అంతలా పడిపోతున్నారు అందరూ కూడా? ఈ సెలబ్రిటీస్గా చెప్పుకునే చాలామంది పెద్దవాళ్ళు సైతం కూడా ఎందుకు ఆయన మీద అంతలా మీరు పడిపోతున్నారు? ఏం నేరం చేశాడు అసలు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు ఎవరినన్నా మర్డర్ చేశాడా, ఎవరినన్నా రేప్ చేశాడా, ఏం చేశాడు అసలు ఆయన శివాజీ గారు? చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాడండి మీ శివాజీ గారు. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టే దానికి సారీ చెప్పాడు ఆయన. ఈ రోజుల్లో లేదండి, ఉంది. ఇలా చాలా మంది సెలబ్రిటీస్గా చెప్పుకుని తిరిగే వాళ్ళు కూడా తిరుపతిలో కొన్ని వెకిలి చేష్టలు చేసి కూడా తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో సారీ తప్పు అయిపోయింది, ఇలా నా ఉద్దేశం కాదు, బై ఫ్లోలో అలా వచ్చేసింది అని చెప్పి చాలామంది సారీ చెప్పడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేశారు ఈ సమాజం. ముందైతే సామాన్యులు యాక్సెప్ట్ చేయడం వేరు, చట్టం యాక్సెప్ట్ చేయడం వేరు. ఇది ఫస్ట్ తెలుసుకో. చట్టం యాక్సెప్ట్ అంటే ఏంటి, ఏం యాక్సెప్ట్ చేయాలి? చట్టం ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఖచ్చితంగా చట్టం శిక్షించాలి. లేకపోతే ఆ సెలబ్రిటీని ఫాలో అవుతున్న చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. వీళ్ళందరూ కూడా అతను చెప్పింది నిజం అనుకుని అతను గుడ్డిగా ఫాలో అవుతే ఇదిగో ఆ నిధి. ఇప్పుడు అతను గుడ్డిగా ఫాలో అవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి మీకు? ఇప్పుడు సపోజ్ శివాజీ గారు చెప్పారు, ఆయన చెప్పింది అన్ని గుడ్డిగా ఫాలో అవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? మంచి జరుగుతుంది కదా అక్కడ ఆయన చెప్పింది ఫాలో అయితే కనుక. మీరు నాకు వచ్చిన నష్టమే లేదు సార్. నేను అభిప్రాయం తీసుకుంటాను, అభిప్రాయాన్ని పాటించమని నేను చెప్పను. బట్ అక్కడ కూడా ఆయన అభిప్రాయం చెప్పడం వదిలేసి అతను అభిప్రాయాన్ని కొంచెం హార్ష్గాను లేకపోతే ఒక సలహా రూపంలో చెప్పాడు. ఆ సలహా రూపంలో హార్ష్గా ఎక్కడ చెప్పలేదు ఆయన. హార్ష్గా ఏమన్నాడు ఆయన? ఏం చెప్పాడు? ఒక వర్డ్ యూజ్ చేశాడు. ఏమని? మీరు శారీ కట్టుకుంటేనే అందం ఉంటుందమ్మా, శారీ కాకుండా సామాన్లు చూపించడంలో అందం ఉండదు అని చెప్పి సామాన్లు అనే వర్డ్ యూజ్ చేశాడు. తప్పు, దానికి 100% తప్పు అది. అదే శివాజీ గారు ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? మీరు అలా డ్రెస్సింగ్ స్టైల్ వేసుకుంటే కనుక మిమ్మల్ని దరిద్రం ఉండ బట్టలు ఏంటి అని చెప్పి అంటారని చెప్పారు. కానీ ఈయన దరిద్రం ఉండని తిట్టలేదు వాళ్ళని. సో ఇదంతా పక్కన పెట్టండి. మన రూరల్ ఏరియాస్లో, మన గ్రామాల్లో ఈ సంక్రాంతికి కానీ జాతరలకు కానీ ఏం రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవారు పూర్వం. గవర్నమెంట్ వాటిని పూర్తిగా బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది? అక్కడ అశ్లీలంగా నృత్యాలు చేస్తున్నారంటే అశ్లీలం అంటే ఏంటి అసలు? శివాజీని అంటున్నారు, నువ్వెవడో చెప్పడానికి ఆడపిల్లలు బట్టలు అలా వేసుకోవాలి అన్నప్పుడు నువ్వెవడో చెప్పడానికి? వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ బట్టలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ శరీరం అంటున్నారు కదా. ఈ ప్రోగ్రామ్స్ లో రికార్డింగ్ డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా మా ఇష్టం మా బట్టలు అంటే మీకు ఎలా ఉంటుంది? అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా మీరు? అప్పుడు వాళ్ళు కూడా మీరెవరు మాకు చెప్పడానికి, మేము బట్టలు ఎలా వేసుకోవాలి, ఇది మా వృత్తి, మేము ఎలాగే చేస్తాం, మా బట్టలు మా ఇష్టం అంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇది మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. నేను ఇది ఇప్పుడు ఆన్సర్ చెప్పాలా మీకు? చెప్పాలి మీరు ఖచ్చితంగా. మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్తాను సార్ ఆన్సర్. చెప్పండి. ఓకే, అది చట్ట వ్యతిరేక పని, అది చట్టరీత్యా వ్యతిరేక పని. ఎలా? ఓకే, ఎందుకంటే మన హిందూ చట్టాల్లో చాలా వరకు అశ్లీలత అనేది లేదు. ఓకే, అశ్లీలత అనేది
కల్పించుకున్నా లేకపోతే అది బయటకు వచ్చి ప్రదర్శించిన దాని మీద మాత్రం చట్ట వ్యతిరేక పనిగాని తీసుకుని దాన్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందిగా మన హిందూ చట్టాలు అయితే రాసుకున్నాం. అయితే ఆ చట్టాలని రాజకీయ నాయకులు తొంగలో తొక్కేస్తున్నారు. ఈరోజు మీరు అడిగిన ఈ ఊర్లో జరిగే ఈ డ్యాన్స్ షోలు ఏదైతే ఉన్నాయో ఆ డ్యాన్స్ షోల మీద అయితే మాత్రం మన హిందూ చట్టాల్లో అనే పదాలను యూజ్ చేసి ఖచ్చితంగా పోలీసులు అయితే అగ్రెసివ్కి వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు ఆపకుండా దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నేను అదే మాట ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, మీరు అశ్లీలం చట్టాలు అవి హిందూ చట్టాలు అవి అంటున్నారు కదా. ఇప్పుడు అసలు అశ్లీలం అంటే ఏమిటి? యాక్చువల్గా అశ్లీలం అంటే ఏంటి? బట్టలు కప్పుకోకుండా ఏదో 2 గుడ్డ మొక్కలు కప్పుకొని వచ్చి అశ్లీలం అంటారు దాన్ని. అదే రికార్డింగ్ డ్యాన్స్లో వాళ్ళు చేస్తున్నారు అడిగాను కదా. మీరు నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయారు మీరు నాకు. రికార్డింగ్ డ్యాన్సుల్లో అశ్లీలంగా చూపించినందుకు వాళ్ళు బ్యాన్ చేసినప్పుడు అదే రికార్డింగ్ డ్యాన్సుల్లో వేసుకునే బట్టలు వీళ్ళు వేసుకుని బయటకు వస్తుంటే వీళ్ళని ఎందుకు బ్యాన్ చేయట్లేదు గవర్నమెంట్? అట్లీస్ట్ వీళ్ళకి వార్నింగ్ అన్న ఇవ్వచ్చు కదా. మీ వృత్తి కాబట్టి మీ వృత్తిధర్మ సినిమాల్లో చూపించుకోండి. మీరు బయటకు వచ్చినప్పుడు ఈవెంట్స్లో పద్ధతిగా రండి, చుడీదార్లు వేసుకోవచ్చు, శారీ కట్టుకోవచ్చు, ఏవైనా కట్టుకోవచ్చు, అశ్లీలంగా రావద్దు అని చెప్పి గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వీళ్ళకి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు దీన్ని? మీరు చట్టం చదువుకుంటే చట్టం యొక్క పూర్తి రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అని తెలుస్తాయి. ఇప్పుడు వీళ్ళ కోసం నేను చట్టం చదువుకుని రావాలి ఇక్కడికి? మీరు సామాన్యుడు చట్టం చదువుకోలేదు. ఇప్పుడు సెలబ్రిటీస్ చట్టంలో రూల్స్ ఉన్నాయో లేదో చూసి అప్పుడు రావాలా నేను ఇక్కడికి? అవును సార్, చట్టం చదువుకుంటేనే కదా సార్ మీరు ఇప్పుడు ఆ లేడీ మీద జరిగిన ఈ అకృత్యం ఏదైతే ఉందో దాని గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీళ్ళు ఏమిటి ఇప్పుడు ఇది మొత్తం నేషనల్ వైడ్గా దాటి బయటికి కూడా వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ వైడ్గా. వీళ్ళు చేసే ఇది వస్త్రధారణ ఏదైతే ఉందో, ఈ బట్టలు వేసుకునే పద్ధతి ఏదైతే ఉందో, వీళ్ళు ఒక్కరు చూడరు కదండి. ఆ ఈవెంట్కి వచ్చిన 100 మంది కాదు, కొన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది ఇది. ఇది ఏమిటంటే మొన్న ఒక ఆయన చెప్పారు, ఆయన ఎవరు, స్త్రీ క్షేత్రం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పింది ఒక ఆవిడ. స్త్రీ క్షేత్రం అంటుంది. స్త్రీ క్షేత్రం అయినప్పుడు మరి పురుషుడు బీజం కదా. అవును. ఇప్పుడు స్త్రీ అనేది జన్మనిస్తుందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మేము లేకపోతే సృష్టి లేదంటున్నారు మొత్తం. మేము లేకపోతే మీరు లేరు అంటున్నారు. మనం లేకపోతే వాళ్ళు లేరు కదా. బీజం లేకపోతే క్షేత్రం ఎలా అండి? ఇప్పుడు పంట భూమి ఉంటుంది, ఆ పంట భూమిలో విత్తనాలు వేస్తేనే కదా మొక్కలు వచ్చేది. విత్తనాలు లేకపోతే మొక్కలు ఎలా వస్తాయి మీకు దాంట్లో భూమిలో? రైతు దుక్కు దున్ని నాగలతో అవన్నీ వ్యవసాయం చేసి విత్తనాలు వేస్తేనే మొక్కలు వస్తాయి, లేదంటే రావు. ఆ భూమి బీడు భూమి కింద అయిపోతుంది విత్తనాలు లేకపోతే. దాంట్లో సారం ఉండాలి కదా. నేను చెప్పేది అది. ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇది. హలో, చెప్పండి రమేష్ గారు. ఆధ్యాత్మిక ఇంటర్వ్యూ, డివోషనల్ ఇంటర్వ్యూ కదండి. స్త్రీకి వస్త్రాలంకారాల మీద జరిగిన ఇంటర్వ్యూ అండి. ఇవన్నీ అక్కడ నుంచే వచ్చినాయండి. ఇవి స్త్రీకి ఇవన్నీ అక్కడ నుంచే వచ్చినాయి. క్షేత్రానికి ఇవన్నీ అక్కడ నుంచే వచ్చినాయి. మొన్న ఎవరో చెప్పారు కదా స్టార్టింగ్ లో, ఆది మానవుల్లో మేము ఉన్నప్పుడు పురాణ స్త్రీల్లోకి వెళ్తే కనుక స్త్రీలకి రవికి ఉండేది కాదు, శారీ పౌట్ వేసుకుని ఉండేవాళ్ళు, అసలు బట్టలే ఉండేవి కదా అన్నారంటే, అక్కడికి వెళ్ళిపోతానంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఆకులు కట్టుకుని జీవించండి. ఆది మానవుడు ఎలా ఉండేవాడు? తన అవయవాలు కనిపించకుండా సిగ్గు అనేది ఆయనకు వచ్చిన తర్వాత, కొంచెం లోక జ్ఞానం తెలిసిన తర్వాత, ఇహో ఇలా ఉండకూడదు, మనం ఇవన్నీ కనిపించకూడదు, ఇవన్నీ దాచుకోవాలన్న విజ్ఞత వచ్చాక, జ్ఞానం వచ్చాక ఆకులు కప్పుకున్నాడు. రాను క్రమేపీ డెవలప్మెంట్లో భాగంగా ప్రాసెస్లో ప్రక్రియలో మీకు బట్టలు అనేవి తయారైనవి, మనకి క్లాతులు కట్టుకోవడం మొదలు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మేము అక్కడికే వెళ్ళిపోతాం, మేము మళ్ళీ ఆకులు కట్టుకోండి, మీరు ఎవడొద్దన్నట్టు కట్టుకోండి. మీలాంటి వాళ్ళ కోసమే నా అన్వేషణ ఛానల్లో అన్వేషణ అనేవాడు క్లియర్ గా పుచ్చకాయ క్షీర దోసకాయ అనేసి ఒక లేదు రమేష్ గారు, ఒక్క నిమిషం. నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన గురించి మాట్లాడి నేను అతని గురించి లేదు అసలు. మీరు మీరు అవసరం అంటే వేరే వాళ్ళు ఎవరన్నా మీరు తీసుకొచ్చారు రెఫరెన్స్ తీసుకోండి, కానీ అన్వేషణ ఛానల్ అనేది నేను ఆయన గురించి మాట్లాడి నేను వద్దు ఆయన గురించి అసలు నేను మాట్లాడను కూడా. మీ యాక్షన్ అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది నేను ఆయన గురించి మాట్లాడు. భయపడుతున్నారు. నేను భయపడట్లేదు. నేను ఆయన గురించి మాట్లాడు. అతని గురించి నేను మాట్లాడినాను ఆయన గురించి. ఈ రోజు కామెంట్ లో అతను తిడుతున్నా అతని గురించి అని రెస్పెక్ట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. నేను ఆయన గురించి మాట్లాడను. నేను ఆయన గురించి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోలేను, నేను నా స్థాయిని తగ్గించుకోను. నేను ఆయన గురించి మాట్లాడి నాకంటూ ఒక స్థాయి ఉంది, నాకంటూ ఒక మంచి పేరు ఉంది. అది మీకు వీడియో చూపిస్తాను, మీరు దీనికి సమాధానం చెప్పండి. ఈయనకి ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ సెలబ్రిటీస్గా చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మా ఇష్టం, మా బట్టలో మేము ఇలాగే ఉంటాం అని చెప్పుకునే వాళ్ళు, ఈయనకి సమాధానం చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఒక్కసారి ఈ వీడియో చూడండి రమేష్. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీ కనపడేలాగా ఇంకా కటింగ్ చేయించుకుని వెళ్ళాలండి. పెళ్ళైన వాళ్ళు విడదంపదా, పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగ్, వెనక ఆర్కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? మధ్యాహ్నం మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా?
ఈ మాట గురువు గారు చెప్పారు. ఈ మాట ఎవరన్నా చెప్తే నేరస్తుల. ఎప్పుడో 10 years బ్యాక్ చెప్పారు ఆయన, గరికపాటి నరసింహారావు గారు. ఓకే. ఈ మాట ఎవరన్నా చెప్తే నేరస్తుల. ఇప్పుడు ఆ నేరస్తులు ఎవరో శివాజీ గారు అయ్యారు. ఇప్పుడు ఆయన చెప్పడం ఆయన నేరం అయిపోయింది. ఇప్పుడు అలా చెప్పడం. వీళ్ళు ఇప్పుడు నిండుగా వస్త్రం, మీకు ఒక పిక్చర్ చూపిస్తా చూడండి. ఈయన ఎవరో ఆర్టిస్టు. ఈ పిక్చర్లో మొత్తం మనకి చాలా క్లియర్ కట్గా చెప్పారు. దీంట్లో మీకు ఫోటో చూపిస్తాను, మీకు చూడండి ఒకసారి. వీడియో చూడండి. లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి బికినీలో ఉంది, రైట్ సైడ్ ఒక ఆమె శారీ కట్టుకుని ఉంది. ఓకే. మనం ఏదైతే ఇన్ని రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నామో, మాట్లాడుకుంటున్నామో, సోషల్ మీడియా అంతా మొత్తం మాట్లాడుకుంటున్నామో, ఒక్క పిక్చర్లో ఆయన చూపించేశాడు. ఆయన ఈ ఆర్టిస్ట్ ఎవరో కానీ డ్రా చేసింది. సో ఎక్కడైతే బికినీ డ్రెస్లో ఉందో అందరూ ఫోన్లు పట్టుకుని ఫోటోలు తీస్తున్నారు ఆవిడకి. ఈ శారీలో ఉన్న ఆవిడకి దండం పెడుతున్నారు చేతులు ఎత్తి. అంతే, ఈవిడ ఒక లలితాదేవిలా కనిపించి ఉండొచ్చు శారీలో. ఆవిడకి ఫోటోలు తీస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఆవిడకి. ఓకే, అర్థమైపోయింది కదా ఇక్కడే కూడా ఎంత ఇది ఉందో దానివల్ల. సార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఎక్కడికే ఆగేలా లేదు, ఒక పెద్ద వెబ్ సిరీస్ అయిపోతుంది. లాస్ట్ టైం ఇచ్చినట్టుగానే ఈసారి కూడా ఏం కన్క్లూజ్ ఇవ్వబోతున్నారు మీరు శివాజీ దొరుకున? నేను అదే చెప్తున్నాను రమేష్ గారు, నేను అదే చెప్పాలనుకుంటున్నా. నాకు కూడా ఇది నాన్ సెన్స్గా ఉంది, ఇదంతా స్క్రాప్లా ఉంది. ఇది మనం దీన్ని ఇంతటితో ఆపేద్దాం రమేష్ గారు. మనం ఆగేలా లేదండి, మొత్తం వదిలేండి. వాళ్ళు ఏదో చేసుకోనివ్వండి, మనకు అనవసరం అది. దానికి మీరు చెప్తా. ఎందుకు అంటే మొన్నటి వరకు నేను అనుకున్నా కానీ ఆగుద్దని చెప్పేసి, ఎప్పుడైతే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా సపోర్ట్ ఇస్తున్నారో ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. మేము ఇలాగే ఉంటాం, ఇలాగే కట్టుకుంటాం అంటే ఆకులు కట్టుకోండి, నాకు సంబంధం లేదు. చిన్న చిన్న ఖర్చీఫులు గుడ్డమొక్కలు కట్టుకోండి, మీరు ఇలాగే ఉండండి. ఇంకా అదే రమేష్ గారు, మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో వేరే టాపిక్ ఏమన్నా మనం తీసుకుందాం. ఇదండి ఇంటర్వ్యూ. ఓకే, ఆయన నన్ను మాట్లాడినవడం, నేను ఆయన మాట్లాడినవడం. ఇది పూర్తిగా కన్క్లూజ్ అయిందో లేదో నాకు అర్థం కావట్లేదు. జనానికి ఇంకేం అర్థం అవుతుందో చూసిన జనాలు చెప్పాలి. అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో ఆడవాళ్ళు ఆకులు కట్టుకుంటే మాకేంటి, ఆకులు కట్టుకోకపోతే మాకేంటి అనేసి చాలా దారుణంగా అయితే మాట్లాడుతున్నాడు. నేను ఆకులు, మీరు మళ్ళీ దీన్ని వక్రీకరించి మీరు మళ్ళీ వేరే విధంగా దీన్ని ప్రోపగండా చేయొద్దు. నేను ఆకులని టాపిక్ ఎందుకు పట్టుకొచ్చాను, నేను మన ఆది మానవులు ఆకులు కట్టుకునేవారు కదా అని దాని ఉద్దేశం చెప్పాను నేను. మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను, ఆకులు అటువంటి కట్టుకోండి అని చెప్పేసి అన్నాను నేను. ఆది మానవుడు ఆకులు కట్టుకునే మొదలయ్యాడు కదా, మేము అలాగే ఉంటామంటే ఆకులు కట్టుకోండి అని చెప్పాను. కానీ ఆకులు కట్టుకోమని మురళీకృష్ణ చెప్పాడని మళ్ళీ మీరు రేపు తమ్నెల్లో వేస్తారు మళ్ళీ మీరు. అది నాకొద్దు, ఇక్కడతో ఆపేయండి రమేష్ గారు. ఓకేనా? ఓకే, ఇదండి ఈ పాడ్కాస్ట్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాలో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తుంది, ఇటువంటి ఇంటర్వ్యూలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సైన్ అవుట్. మీరు